దేవాలయం నిర్మించేటప్పుడు పుట్టలో ఎప్పటికీ వాడెవరో గుణపం వేసి కొట్టేవాడికి ఆ పుడికను దెబ్బతగింది. తర్వాత ఇక్కడి నుంచి కథలను అన్నప్పుడు ఆయన అట్టగే పైకి లేని దేవాలయం వెనక్కి కానీ ముందుకు కానీ లేకుండా అదే స్థానంలో నిర్మించినట్టుగా మనకు క్షేత్ర మహత్యం క్షేత్రంలో చెబుతున్నది చరిత్ర. అందువల్లనే అటుకన్నా ఇటు ఎక్కువ ఉన్నది. మామూలుగా అయితే నిర్మాణంలో వాస్తు ప్రకారం స్వామి అటు ఇటు సౌకర్యం ఉండాలా, నిరసనంగా కానీ ఉండాలా. అలాంటిది ఇటు బాగా గది ఇస్తా వచ్చినాం. దీన్ని దోష పరిహారం కోసం అక్కడ పశ్చాత్తం వేసినట్టుగా మనకు విస్తారంగా ఖచ్చితంగా ఇక్కడ ఆరోగ్య గ్రామం మీద పడి అది అక్కడ మొత్తం కూడా తగలబడిపోతుంటే అప్పుడు శాంతకేశ్వర స్వామి అని చెప్పి ఈయన దృష్టిని బలిలోకి వెళ్ళేవాడు మనకి విష్ణువే కాబట్టి ఆయన అక్కడ చేసేసారు. నుంచి ఈ యొక్క ప్రమాదాలు జరిగినట్టుగా మనకు తెలుసు. అయ్యా కొంచెం సైడ్ వచ్చేయండి స్వామి. అస్మద్గురుభ్యో నమః, అస్మత్పరమగురుభ్యో నమః, అస్మత్సర్వగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమద్వరపరమణే నమః. భగవంతుడు
కొంతమందికి విమానం పంపించి పరమపద వాసనం తీసుకెళ్ళేది. అందరూ పరమపదం వెళ్ళే వాళ్ళందరికీ కూడా విమానం పంపించడం అనేది అందరికీ కూడా జరుగుతున్నప్పటికీ కొంతమందిని మాత్రం మన ఆ వ్యక్తి విశేషం అందరికీ ప్రసిద్ధం అవడానికి, అలాగే ఆ మార్గం ప్రశస్తంగా అందరూ ఆచరించడం కోసం, మనందరికీ తెలియడం కోసమే అటువంటివి చేస్తూ ఉంటారు. అలాగే మనకి తిరుప్పావై అనేటువంటి ఉపన్యాసం 30 రోజుల నుంచి అన్ని రకాలైనటువంటి సంబంధాలు మనలో జ్ఞానం కలిగించడం కోసమే శ్రీ స్వామి వారు శ్రీమద్ వేదమాత ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తన కరోమి నారాయణ పూజనం సదా స్మరామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో కృష్ణవంశ ప్రదీపః జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః. ప్రియ భగవద్బంధువులారా, అద్భుతమైనటువంటి ధనుర్మాస వ్రతాన్ని మనమంతా ఆచరిస్తూ ఉన్నాం. ఎందుకు ధనుర్మాస వ్రతం చేయాలి? పెద్దల ఉపన్యాసాల ద్వారా మీరు శ్రవణం చేసి ఉంటారు. అయినా ప్రధానమైనటువంటి విషయాన్ని నొక్కి నొక్కి చెప్పడం మన పూర్వుల నుంచి ఒక అలవాటు. పిల్లవాడు 4 రోజులలో పొరుగు ప్రాంతం పెడుతున్నారు అనగా తల్లి చెప్తుంది, నాయన నువ్వు అక్కడ ఎలా ఉండాలి, ఇక్కడ ఎలా ఉండాలి, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని 4 రోజుల ముందు నుంచి చెప్తూనే ఉంటుంది. బయలుదేరేటప్పుడు నాన్న చాలా జాగ్రత్త అంటుంది. బయట బస్సు ఎక్కిన తర్వాత ట్రైన్ ఎక్కిన తర్వాత నాన్న జాగ్రత్త. ఏమా నేను చిన్నపిల్లగాయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నెలకి ₹1,00,000 నాకు జీతం, ఎందుకమ్మా నీ మొహాలు నీకేం తెలుసు? తల్లి ప్రేమ పిల్లవాడిని ఎప్పుడూ ఒక పద్ధతిలో నడిపించాలి అని. అమ్మ ప్రేమ మనందరినీ మనుష్యులుగా నడిపించాలి. మొత్తంగా మనకి పరమపదం అక్కర్లేదు. మోక్షానికి వెళ్ళి నిత్యసురులతో సమానమైన భోగాన్ని అనుభవించడానికి ముందు ఈ లోకంలో మనం మానవత్వంతో మనిషిగా మెలగాలి. ఇది చాలా అవసరం. ఈవేళ సభ్య సమాజంలో అది ఎక్కడా కనపట్టల్లా. దాన్ని ఒక్కసారి మనం రిమైండ్ చేస్తూ ఉండాలి. పెద్దలైన వారు చెప్తూనే ఉంటారు, బాబా విని 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 అని మనకు అనిపిస్తుంది, కానీ ఆచరణ శూన్యము. అందుకోసం పెద్దల మాటల్లో ఎప్పుడు నీవుగా బ్రతుకు, నీవెవరో తెలుసుకునే బ్రతుకు, ఎలా బ్రతకాలో అలా బ్రతుకు, ఎందుకు బ్రతకాలో అందుకు బ్రతుకు అంటూ మనం ఈ లోకంలోకి వచ్చింది ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం పొందాలి, శాస్త్రం చెప్పేటువంటి విషయమంతా ఇదే. పురాణమైన, ఇతిహాసమైన, వేదమైన, ఉపనిషత్తు అయినా ఏది అయినా అర్ధపంచక జ్ఞానాన్నే చెప్తుంది.
ఆ అర్ధపంచక జ్ఞానం చెప్పని శాస్త్రమే కాదు. కనుక ప్రాథమికమైనటువంటి విషయాలు బాగా తెలియాలి. తెలిసిన విషయం ఎప్పుడు మనన చేసుకుంటూ దానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి. ఋష్యాదులందరూ నువ్వు ఇలా బ్రతుకు, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చేయకూడదు అంటూ వేదాలు చెప్పినటువంటి వాటిని తూచా తప్పకుండా మన మీద రుద్దారు. నువ్వు బాగుపడాలంటే ఇలా చేయవలసిందే అన్నారు. కానీ అలా చేయడానికి మనకి అవకాశాలు లేవు. వాతావరణం కూడా సహకరించడం లేదు. సరే, తప్పిన పిల్లగాడు పరీక్ష తప్పి నేను బాగా చదవలేక తప్పాను అని చెప్పడు. మా స్కూల్లో బాగా చెప్పలేదని చెప్తాడు. లేదు, నాకు కాపీ కొట్టడం రాదు అని చెప్తాడు. అంతే తప్ప తన లోపాన్ని తాను ఎప్పుడూ చెప్పడు. ఎప్పుడూ నేను రైట్, నేనే కరెక్ట్ అని అందరం అనుకుంటాం. కానీ మనలో పరితాపం లేదు. అయ్యో, నేను ఉత్తీర్ణత పొందాలి, భగవంతుడు నాకు 100 సంవత్సరాల జీవితం ఇచ్చాడు, ఈ 100 సంవత్సరాల జీవితంలో నేను పాస్ అవ్వకపోతే నా 100 ఏళ్ళు వేస్టే కదా అనేటువంటి జిజ్ఞాస మనిషిలో లేదు. దేవుడు ఆలోచిస్తున్నాడు, వీళ్ళందరినీ ఎలా బాగు చేయాలి, వీళ్ళకి కావలసినటువంటి మెటీరియల్ అంతా ఇచ్చారు. ఎంత నాలెడ్జ్ అవసరమో అంత నాలెడ్జ్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఇచ్చారు. అద్భుతంగా ప్రవచనం చేసేటువంటి మహనీయులైనటువంటి వారిని ఇచ్చారు. అయినా ఎక్కడా మార్పు కలగడం లేదు. ఏమిటి కారణం? భగవానుడు ఆలోచించారు. ఒక రోజున తొండరెడ్డిపుడి ఆళ్వారు పుష్పమాలికలు తీసుకొని తిరుమల సన్నిధానానికి వెళ్ళి అరంగ తమ్మా పళ్ళి ఎరుందరుడాయే అని ప్రేమగా ఆయనకి సుప్రభాతాన్ని పలికితే, ఏమయ్యా పొద్దస్తం వచ్చి రోజు నన్నేలేస్తావు, మరి ఎవరు లేపారు స్వామి? లేపవలసినటువంటి వారిని లేపవయ్యా, సమాజాన్ని జాగృతం చేయి. సమాజం ఎక్కడ జాగృతం అవడం లేదు, నా సంకల్పం నెరవేరడం లేదు, ఎక్కడ తప్పు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని శ్రీరంగనాథుడు మన తొండరెడ్డిపుడి ఆళ్వార్లతో అన్నారట. అంటూ, స్వామి మీరైనా మంచి సలహా చెప్పండి అని పెరుమాళ్ళు ఆళ్వార్ని అడిగారట. భగవంతుడు అడిగాడు కదా అని కొంచెం చదువు తీసుకొని, స్వామి ఆలోచిస్తే తప్పు నీ దగ్గరే ఉంది అన్నారు. ఏమిటయా నా తప్పేమిటి? వేదాలు ఇచ్చాను, శాస్త్రాలు ఇచ్చాను, ఆగమాలు ఇచ్చాను, ఇతిహాసాలు ఇచ్చాను, పురాణాలు ఇచ్చాను, సమస్తమైనటువంటి వాంగ్మయాన్నంతటినీ లోకానికి అందించాను. అది కష్టము అనుకుంటే, క్లిష్టతరము అనుకుంటే దాన్ని సరళీకృతం చేస్తూ నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని ఇచ్చారు. నేనే గురువునై, నేనే శిష్యుడనై బదరికాశ్రమంలో మంత్ర రాజాన్ని ప్రకాశింపచేశారు. అయినా ఫలితం ఎక్కడా కనపట్టలేదు. స్వామి నువ్వు అన్నీ ఇచ్చావా? అందరూ ఏమాత్రం లోటు లేదు, కానీ మళ్ళీ కానివాడా అన్నీ ఇచ్చాను కదా, ఇంకేమిటి? గురువులు ఇచ్చారు, ఉపదేశం చేసేవారిని, మంత్రం ఇచ్చారు, అన్నీ ఇచ్చాయి కదా. అన్నీ ఇచ్చావు కానీ ఆయుష్ ఇవ్వలేదయా. కేవలం 100 సంవత్సరాలు ఇచ్చావు. ఇది ఎక్కడి న్యాయం? 100 సంవత్సరాల్లో ఒక మనిషి జీవించడం ఎక్కడ జరుగుతుంది? అందులో 25 ఏళ్ళు నిద్రైపోతుంది. 25 ఏళ్లలో ఇంకొక 25 ఏళ్లలో 14-15 సంవత్సరాలు చిన్నతనమే. మళ్ళీ అక్కడి నుంచి యవ్వనం ఆరంభం అవుతుంది. ఆ యవ్వన సుఖాలు కొంతకాలం వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వృద్ధాప్యం వస్తుంది.
అది చాలా బాధాకరమైనటువంటి. ఏం చేయాలి? ఎప్పుడు చదవాలి? ఎప్పుడు నేర్చుకోవాలి? తప్పిన పిల్లవాడు నాకు టైం చాలలేదు అని ఎలా చెప్తాడు? ఆళ్వాళ్ళు కూడా నీవిచ్చిన 100 సంవత్సరాలు చాలక, ఆయుష్ చాలక, వాళ్ళంతా నేర్చవలసిన దాన్ని నేర్చుకోలేక అందరూ ఫెయిల్ అవుతున్నారయా. నీ సొమ్యాన పోయిందా? ఇంకో 200 ఏళ్ళు ఇవ్వరాదా? ఏత పూర్వం వేదాలు చదవాలి అనుకున్నటువంటి భరద్వాజ ఋషికి 100 ఏళ్ళు చాలవు అంటే ఇంకా పెంచలేదా? మళ్ళీ పెంచమంటే మళ్ళీ పెంచలేదా? మళ్ళీ పెంచమంటే మళ్ళీ పెంచలేదా? అలాగే జనానికి కూడా పెంచవయా? ఓహో, ఏదో బాగుంది. 100 ఏళ్ళకే మన వాళ్ళు ఎంత విధ్వంసం చేస్తారు అంతా చేస్తున్నారు. ఇంకా పెంచుకుంటూ పోతే శాంతము ఇది మన చేయి దక్కుతుందని ఆళ్వారే మీరు బాగా చెప్పారండి. ఎంతైనా మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఏరియా ఫీలింగ్ ఉంటుంది కదండి. క్యాస్ట్ ఫీలింగ్, ఏరియా ఫీలింగ్ ఇవన్నీ బాగా ఇప్పుడు వచ్చేసాయి కదండి. అప్పుడు పాపం వారు కూడా ఏరియా ఫీలింగ్. మనం ప్రకృతి మండలంలో ఉన్నాం కనుక ప్రకృతి మండలంలో ఉండే వాళ్ళందరినీ సమర్థించుకున్నాము, సమర్థిద్దాము అని ఆళ్వాళ్ళు కూడా అలాగే చెప్పే. అయినా ఎన్ని చెప్పినా మారని మనిషికి ప్రయోజనం లేదు. భగవంతుడి పరితాపాన్ని ప్రక్కన ఉన్నటువంటి అమ్మ అర్థం చేసుకుందాం. బిడ్డల గురించి ఎప్పుడు తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు. తండ్రి తపన బయట కనపడదు, తల్లి తపన బాహాటంగా కనపడుతుంది. వారి మనోరథాన్ని గ్రహించినటువంటి అమ్మ గోడమ్మగా అయోనిజగా ఈ లోకానికి వచ్చి తండ్రి మీద ప్రేమ కలిగించేటువంటి బాధ్యత తల్లిది. తండ్రి మీద ద్వేషాన్ని రేపితే సంతానానికి ద్వేషమే వస్తుంది, ప్రేమను నేర్పితే ప్రేమే వస్తుంది. ఇది తెలియదు కదా, పిల్లలకి నేర్పాలి. ఎప్పుడో వస్తాడు అర్ధరాత్రి, మళ్ళీ పొద్దునే పోతాడు. కానీ తల్లి అబద్ధం ఆడుతుంది. నాన్న నువ్వు పడుకున్నావు, మీ నాన్నగారు వచ్చేపాటికి. అంత అర్ధరాత్రి కూడా పిల్లవాడు పాల్తాడు కదా, చదువుకుంటున్నాడా, నీ మీదేరా మనస్సు అని పిల్లవాడికి ప్రేమ నెక్కిస్తుంది. ఏంటి మమ్మీ ఊరికే చెప్తావు, వారు కూడా దాడి నాతో మాట్లాడు అని పాపం వీడు దాడి ప్రారంభం చేస్తాడు చిన్నప్పటి నుంచి. కానీ అలాంటి నెగిటివ్ భావం అతనికి రాకూడదు అని తల్లి జాగ్రత్త పడుతూ తండ్రిలో లేని ప్రేమను కనపరింప చేస్తుంది. వాళ్ళిద్దరినీ ఒకటిగా కలుపుతుంది. వాళ్ళిద్దరూ ఒకటే బండి మీద బజార్లో తిరుగుతుంటే ఆనందపడుతుంది. మీరందరూ చేసే పనులేవి. అదే చేయాలి అనుకున్నది అమ్మ. అదో ఆ తల్లి అయోనిజగా ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళకి మనం దిద్దుబాటు కోసం పెద్దగా చెప్పకూడదు. ఇద పూర్వమే ఋషివాదులందరూ బాగా చెప్పి 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 ఋషివాంగ్మయం అంటేనే అమోభయం అనేట్లయిపోయింది. కనుక మనం వీళ్ళకి చెప్పడం కంటే ఆయనకు చెప్పాలి, ఆయనను దిద్దుబాటు చేయాలి. స్వం శృతి శత శిర సిద్ధం అధ్యాపయంతి. కనుక చెప్పేవాళ్ళకే కొత్తష్టం చెప్పామనుకోండి, వాళ్ళకు తీసుకోండి, అవసరమైన దాడి చేస్తారు. అందుకోసం ఆయనకి తప్పూర్వం ఎవరు చెప్పి లేరు. కనుక ఓ పరమాత్మ, నీకు కూడా చాలా డ్యూటీ ఉందయా. పిల్లవాడు తప్పాడు పరీక్ష అంటే అది పిల్లవాడి తప్పు మాత్రమే కాదు, తల్లిదండ్రుల తప్పు. ఇది ప్రధానమైన విషయం. టీచర్స్ తప్ప అనకూడదండి, వాడు చేయవలసినంత చేస్తారు. కానీ ఇంటికి వచ్చిన పిల్లవాడు తాను అక్కడ ఏమి నేర్చాడు, ఏమి తెలుసుకున్నాడు, ఎంత జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు, ఈ ట్యూన్ చేయవలసింది తల్లి. మధ్య మధ్యలో వారానికి ఒకసారి నాన్న ఏం చదువుతున్నావు,
నీకు అర్థమవుతుందా? చదువు మీద ధ్యాస ఉన్నదా? తండ్రి అడగాలి. ఇదేమిటంటే 3 డబ్బు కట్టే వాళ్ళే చూసుకుంటారు. మన బిడ్డ బాధ్యతలు వాళ్ళెవరో మీద పెడితే వాడు బాగుపడతాడనే నమ్మకం ఏంటి? వాళ్ళంతవరకు జవాబుదారి కదా. అందుకోసం అమ్మ భగవంతుడి మనస్సుని మార్చి, నేను శాస్త్రాన్ని ఇచ్చాను, వేదం ఇచ్చాను, అన్నీ ఇచ్చాను అనేటువంటి భావాన్ని నువ్వు వదలవయ్యా. నువ్వు ఎక్కడో వైకుంఠంలో ఉంటేనో పాలగడిలో ఉంటేనో కుదరదు. ఈ లోకంలోకి ఎందుకు వచ్చావో రాముడుగా జ్ఞాపకం పెట్టుకో, కృష్ణుడుగా ఎందుకు వచ్చావో జ్ఞాపకం పెట్టుకో. దాన్ని జ్ఞాపకం చేసి స్వామిని పబ్లిక్లోకి తీసుకురావడం కోసం ధనుర్మాస వ్రతాన్ని ఆరాధన చేసి అంతా వచ్చేది. మీరందరూ వస్తే నేనేం చేయాలో నాకు డ్యూటీ ఉంది. నాకు డ్యూటీ వేసే స్వామి మీరు ఎలా చెప్పండి, ఇంతసేపు చెప్పండి అని నాకు డ్యూటీ ఉంది. మా కోసం వచ్చినటువంటి మీరు ఏ మాట ఎలా చెప్తున్నామో, ఎందుకు చెప్తున్నామో దానిని విని ఇది మనకి ఎలా వినియోగపడుతుందో దాన్ని మీరు మీ భావాలకు తగినట్లుగా దానిని అన్వయించుకోవాలి కదా. అందరికీ ఒకే రీతిని అర్థం కాదు. క్లాసులో ఉన్నటువంటి 60 మందికి ఫస్ట్ మార్కు రాదు. చెప్పేటువంటి సబ్జెక్ట్ ఒకటే. అయితే ఇక్కడ మీ అమ్మగారు చెప్పినట్టు మేము చెప్పలేకపోవచ్చు, నేను స్థాయి గారు చెప్పినట్టు మేము చెప్పలేకపోవచ్చు. కానీ చెప్పేటువంటి విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిని ఆవిష్కరిస్తారు. దానిని మనం మనకున్నటువంటి బుద్ధి విశేషంతో మనకి ఎలా అవసరమో దాన్ని సమన్వయం చేసుకొని, అది అర్థం కాకపోతే స్వామీజీ ఇలా చెప్పారు ఏమిటండి, మరి మీ అమ్మగారి దగ్గర మీరు సమన్వయం చేసుకోండి. ఆండాడు చెప్పింది సొంత మాట కాదు, వేదాల మాట. వేదం యొక్క అర్థం చెప్పడానికి వేదార్థం 67 స్మృతిహాస పురాణంగానే ఇవన్నీ ఏర్పడ్డాయి. పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు ఇవన్నీ ఏర్పడ్డాయి వేదం కోసం. ఆ వేదం మాట అమ్మ చెప్పింది. వేదం మాటే కదా ఋష్యాదులు చెప్పారు, వేదం మాటే కదా ఆళ్వార్లు చెప్పారు. కానీ ఒకరు చెప్తే బాగా అర్థమవుతుంది, ఒకరు చెప్తే ఏమనండి మాకు అర్థం కాలేదు కదా. చెప్పబడేటువంటి మాట ఒకటే మాట. ఎవరు చెప్పినా, ఏది చెప్పినా, ఎలా చెప్పినా అది వేదంలో ఉన్నదే తప్ప వేరేది కాదు. వేదాలు అనగానే భయం వేస్తున్నారు. వామో వేదాలా, శాస్త్రాలా? మనకేం తెలుస్తాయండి? శాస్త్ర జ్ఞానం బహు క్లేశం బుద్ధే శరణకారణం. ఆ ఉన్న మైండ్ పోతుంది, హాయిగా సుఖంగా వండుకుంటున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం. ఈ ఉన్నది పోయి శాస్త్రాల జోలికి వెళ్ళి ఉన్న మైండ్ పోగొట్టుకోవడం ఎందుకు అని మనం చాలా జాగ్రత్త పడతాం. అందుకని గహనమైనటువంటి విషయాలను సుకరంగా అందించడానికి ఆళ్వారు, ఆచార్యులు వీళ్ళెంతో శ్రమ చేసేది. అమ్మమో ఇన్ని గట్టి విషయాలు మనం పబ్లిక్గా మాట్లాడకూడదు. ఉన్నటువంటి వాళ్ళు వినవాడు మైండ్ పోతుంది. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది ఆచరణనీయమో, ఏది అనాచరణనీయమో తెలియక వాళ్ళంతా కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. అందుకని ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి సులభంగా, సరళంగా వినేటువంటి వాడికి చాలా బాగుందండి, ఈ మార్గం అయితే నేను కూడా చేయగలను అని వాడికి ఒక ధైర్యాన్ని కల్పించి సుకరమైనటువంటి మార్గాన్ని ఇవ్వడానికి ఆళ్వార్లు, ఆచార్యులు వచ్చారు. కనుక ఆళ్వార్ల మాట అయినా, ఆచార్యుల మాట అయినా, ఋష్యాదుల మాట అయినా ఒకటే మాట, వేదం. వేదమనైతుకు విత్తాయు. గోదమ్మ చెప్పినటువంటి మాట కూడా వేదం అనేటువంటి మాటను ఒక విత్తనంగా తీసుకుని వేదార్థాన్ని 30 పాసురాలలో అందించింది అమ్మ. ఇది బాగుంది, సుకరంగా ఉంది. అయితే బాగున్నది అన్నప్పుడే ఇలా చేయాలి,
ముందు నచ్చాలి సబ్జెక్ట్లో దిగిన తర్వాత ఎలా చేయాలో క్రమంగా ఇది మన వాళ్ళకి తెలియటం లేదు. ఎవరైనా దండం పెట్ట అమ్మమ్మ స్వామిలో పెట్టుకోకు, ఇవాళ జీవితంలో ఏ స్వామి దగ్గరికి పోడు, ఎవరికి దండం పెట్టడు. దండం పెడితే దగ్గరగా పెడితే కొంతమందికి తృప్తి, దూరంగా ఉండి పెడితే కొంతమందికి ఇది పద్ధతి ఏం తెలిసిన వాడు పద్ధతి ప్రకారంగా ఉంటారు, పద్ధతి తెలియని వాడు ముందుకు వస్తాడు. వచ్చిన వాడిని అప్పుడే చెప్పకూడదు, కొంచెం దూరంగా పెట్టుకున్నానా బాగా పెట్టారు అని వాడు చేసిన దాన్ని మనం అభినందిస్తూ ఏదైనా మార్చుకోవాలంటే ఆ మార్పుని నిదానంగా చెప్పాలి, ప్రియంగా చెప్పాలి కదా. మనవాడంతా బ్రహ్మాండంగా తడిపించడంలో తిట్టరు. ఎవడైనా కొంచెం ఆచరిస్తాను అనగానే వాడి బుర్ర నిండా ఏది అచ్చేయకూడదు, ఇచ్చేయకూడదు, ఇలా చేయకూడదు అని భయపెట్టేసి వాడు చక్కగా క్రాసులోకి వెళ్ళిపోవడానికి మనం సహకరిస్తారు. మనం పెట్టిన భయాలే ఇతర మతాలు పెరగడానికి కారణమయ్యాయి. చెప్పే మాట ప్రియంగా చెప్పాలి. మన ఆండాడమ్మ భయంగా చెప్పినటువంటి ఋష్యాదులు చెప్పినట్టు మనం చెప్పకూడదు, స్టైల్ మార్చుకుని చెప్పాలి అని ఆవిడ ప్రియంగా చెప్పుతా. లోకంలో ఎవరు ఎలా చెప్పినా మన అమ్మ మాత్రం ప్రియంగా చెప్తుంది. మా అమ్మగారు ఏ సన్యాసం తీసుకుంటాను అంటే అలాగే నాన్న తీసుకుందువు, ఏం చేస్తావు తీసుకుని, నీ దగ్గర 10 మంది వస్తే ఏం చెప్తావు, ఇక నాలెడ్జ్ ఉందా, చదువుకో, హాయిగా శాస్త్రం చదువు, సన్యాసం తీసుకో, నో ప్రాబ్లం. నువ్వు శాస్త్రం చదవకుండా సన్యాసం తీసుకుంటే మాత్రం ఒప్పుకోను. అప్పుడు కొంచెం తక్కువ ఉండేవాడు, నువ్వు ఒప్పుకోకపోతే నేను తీసుకోకూడదా, అది ఆ స్టైల్. అది కాదు నాన్న, తల్లి ఆమోదంతో చేయమని శాస్త్రం చెప్తాం. 10 మందికి నువ్వు ప్రియంగా మాట్లాడేటువంటి నాలెడ్జ్ దగ్గర ఉందా అని అలా చెప్పగానే వెంటనే కొంచెం ఆవేశంగా మాట్లాడినవండి నా బీపీ తగ్గింది. అమ్మా ఏ పుస్తకం చదవాలి సన్యాసం తీసుకోవాలంటే అని మా అమ్మ ఒక పుస్తకం చూపించి, నాయన దీనికి తిరువాయుమొഴി అది పేరు, 1102 పాసురాలు ఉంటాయి. ఈ పాసురాలకు నువ్వు సుకరంగా ఉపన్యాసం చెప్పే స్థితి వచ్చినప్పుడు నేను చేయను, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. మా అమ్మ మళ్ళీ నో అంటుందనేటువంటి ఆలోచనే నీకొద్దు. వీటికి అర్థం బాగా తెలియాలి, హాయిగా సుకరంగా ఉపన్యాసం చెప్పాలి, పెద్దలైన వారు ఆమోదించాలి నీ ప్రవచనాన్ని. 1102 పాసురాలు ఎంతసేపు చదువుతాను అమ్మా, చదువునైనా అంతకంటే కావాల్సింది అది చదవడానికి 4 ఏళ్ళు బట్టి. ఈ 4 ఏళ్లలో మన వైరాగ్యం కాస్త పోయింది. సన్యాసం వద్దు సుఖరంగా అమ్మ చక్క వండి పెడుతుండే హాయిగా. తర్వాత ఎప్పుడు 5-6 ఏళ్ల తర్వాత మా భగవద్గీతం అయిన తర్వాత మరి స్వామివారికి ఎలా తెలిసిందో చిరంజీవి స్వామి వారు మమ్మల్ని కబురు చేసి, నీకు మంచి ముహూర్తంలో సన్యాసం ఇస్తున్నాం, ఆచార్య అనుగ్రహం వర్షించి నోటానికి మనమేవారు మీ దయా. ఈ అమ్మ మాట ప్రియమైన మాట, లోకంలో ఏ అమ్మైనా అలాగే మాట్లాడు. నేనా మీరు దేవుడి కోసం కష్టపడద్దు, సుఖరంగా చేయండి. తెల్లవారుజామున ఏమంటారా, స్నానం చేయండి, కృష్ణరామాయణ చాలు దేవుడు. మనవాళ్ళు కూడా దీంట్లో దించేటప్పుడు అలానే తీస్తారు. గురువుగారి దగ్గర మంత్రం తీసుకొచ్చాను, నువ్వు చేసినా పర్వాలా, చేయకపోయినా పర్వాలా. ఇంకా మరుసటి నాడితే మొదలు పెడతారు వీళ్ళు, ఆ గుడికి వెళ్ళకూడదు, ఈ గుడికి వెళ్ళకూడదు, అది చేయకూడదు, ఇది వాళ్ళు ముందు కూడా చెప్పలేదు. మీరు ముందు చెప్తే మేము తీసుకురావడం కాదు. ఇలా అలా భయపెట్టకుండా మనిషి సుకరంగా భగవంతుణ్ణి సేవించడం ఎలా అమ్మ నేర్పింది. కేవలం భగవంతుణ్ణి సేవించినంత మాత్రం మనుషులం కాదు మనం. మనిషి అంటే అబద్ధాలు ఆడకూడదు,
పశువులాగా ప్రవర్తించకూడదు, అహంకారం లేని వాడవై ఉండాలి, భూతదయ కలిగిన వాడవై ఉండాలి అంటూ రెండో పాసురంలో కావలసినటువంటి పరమాత్మను ఆశ్రయించేటువంటి వాడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి భగవద్గీతలో భగవానుడు చెప్పాడు. కొంచెం భయం వేస్తుంది. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. ఓమ్మో దీనికంటే ఆయన సంగతి తిరగడం మంచిది, ఈ భక్తి యోగం మనకెందుకు, ఈ భక్తి మన వల్ల కాదు అనిపించేట్టు చెప్పాడు ఆయన. దానిని దృష్టిలో పెట్టుకుని అమ్మా అదంతా ఏం కాదు నాన్న, ఇలా ఉండాలి ఇలా ఉండాలని ప్రేమగా చెప్పడం మాత్రమే కాకుండా, హే భగవాన్ నువ్వు కూడా బయటికి రావయా, జనజీవన స్రవంతిలో నువ్వు కూడా కలవాలి. నువ్వు ఎక్కడో కూర్చుని మహావిష్ణువు కదా అని పోజులు కొడితే నీ దగ్గరికి ఎవడో రాడు. అయినా కృష్ణుడుగా వచ్చావు కదా, ఎందుకు వచ్చావు? గోపిలతో తిరగడానికి వచ్చావా? లేదు నందగోపేక ఐశ్వర్యాన్ని అనుభవించడానికి వచ్చావా? నో, దిస్ ఈజ్ నాట్ యువర్ బిజినెస్. నీవు కలవాలి జనంలో అంటూ ఆయన సుఖంగా తిరిగేటువంటి కృష్ణయ్యను నిద్రలేపి హాయిగా వీడియో పెట్టి మీడియా పాయింట్ దగ్గర పట్టుకొచ్చిందమ్మ. స్వామికి సింహాసనం వేసి కూర్చోవయ్యా. ఏం అర్థం కాదు, ఏం చేస్తుంది అది ఈవిడ, ఈ ఆడవాళ్ళ పెత్తనాలు ఎలాగే ఉంటాయి, అది ఏం చేయాలని పట్టుకొచ్చింది ఈవిడ అని ఇలా కూర్చున్నాడు. మనం కూడా ఏ ఎమ్మెల్యేలో మినిస్టర్లో పిలుస్తాం, వాడికి అసలు ఎందుకు ఏ సందర్భంగా పిలిచామో కూడా గుర్తున్నాడు. అప్పుడే వ్యాపారం తీస్తాడు, ఏదో చదువుతాడు పాపం. దీని గురించి పర్ఫెక్ట్గా తెలుసుకోడు. ఇప్పుడు ఈ కృష్ణుడి పరిస్థితి కూడా మన ఎమ్మెల్యే గారి పరిస్థితి అయిపోయింది. సబ్జెక్టు తెలియకుండా వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఏమైనా ఏం చేయాలి, అందుకని ఏం చేయాలని కంగారు పడతాడేమో అని. నాయన నీకు జన్మ చాలా గొప్పదేరా, నువ్వు సామాన్యమైనటువంటి వాడు కాదు, జన్మ కర్మచ మే దివ్యం అని నీవే కదా చెప్పావు. అద్భుతమైనటువంటి వాడు, పుట్టుగా లేని వాడు పుట్టావు, ఈ లోకంలో వచ్చావు. ఎందుకు వచ్చామో నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటూ భగవానుడు ఎన్నెన్ని అవతారాలు ఎత్తాడో ఆయా అవతారాలన్నిటికీ ప్రేమగా మంగళం పాడింది. తరువాత తాను ఎందుకు పిలిచానో ఆవిష్కరించి అప్పుడు అర్థమైంది. ఓ అమ్మ 30 రోజుల నుంచి చేస్తున్నటువంటి జాతర ఇదా, తెల్లవారుతాముడు తాను నిద్రపోకుండా జనాన్ని నిద్రపోలేకుండా ఓ అర్ధరాత్రి నుంచి ప్రారంభమై పూజలన్నీ, దివ్య ప్రబంధాలు, సహస్రనామాలు, అబ్బో పొంగళ్ళు, ప్రసాదాలు, ఈ జాతరంతా ఇందుకోసమా అని అర్థమైంది ఆయన. మీరు అడిగినవన్నీ ఇవ్వడానికి మీ దగ్గర ఉండాలి కదా, యోగ్యత ప్రశ్నించేది స్వామి కదయా. నీవు ప్రశ్నించడానికైతే ఇంత దూరం రాకూడదు. మావాడిగా వచ్చావు కనుక మా పని నువ్వు చెయ్యాలి. ఇతపూర్వంలో నన్ను ఆశ్రయించినటువంటి వాడికి యోగక్షేమం వహామ్యహం అని నువ్వు చెప్పావు కదా, అర్జునుడిగా చెప్పావు. ఇప్పుడు పబ్లిక్లో చెప్పాయా? మనం చూడండి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే చూద్దాంలే చేద్దాంలే అంటాడు. అసలు ఆయన లోపలికే రాని, ఏదో పెద్ద ఆకాశం నుంచి పుట్టినట్టు. పబ్లిక్లోకి రాగానే చూడంగానే నా ఓటర్ మహాశైలారా అని ఎక్కడా కూడా అని ఆలోచన లేకుండా అబద్ధాలన్నీ పుట్టుకొచ్చేస్తాయి, వాగ్దానాలన్నీ వేసేస్తాయి. ఎవడడిగాడే మనం ఏదో ఒక రోడ్డు వేసి పెట్టవా అంటే జిల్లాలో ఉన్న సమస్యలన్నీ ఎత్తుకొచ్చి వీటన్నిటి నేను పరిష్కారం చేస్తాం. ఒక్కడి కూడా ఉంది. మనమేటి పబ్లిక్లో చెప్పాడు కనుక 4 5 ఒకడైనా చేయిపోతారా అనుకుంటాం. భగవంతుడిని కూడా అలా ఇరికించింది మీడియా పాయింట్లు. ఆండాళ్ళ చెప్పవయ్యా నాడు నన్ను ఆశ్రయించిన వారి యోగ క్షేమం చూస్తానన్నావు కదా, అదే చెప్పు. రామచంద్రుడుగా వచ్చినప్పుడు 4 ఉన్నప్పుడు చెప్పావు. సహృదేవ ప్రపన్నాయ తవాస్మి దివ్యాచతే అభయం సర్వభూతేభ్యో అన్నావు కదా.
నలుగురి దగ్గర చెప్పడం కాదయా, చెప్పు లక్షలాది మందిలో అంటూ భగవంతుడు చేసినటువంటి అభయ ప్రదానాన్ని మనందరికీ వినిపించి భగవంతుని ద్వారానే నీవు రక్షిస్తా అన్నావు కదా, రక్షిస్తు. నేను మాట తప్పేవాడిని, నీతి తప్పేవాడిని, అజ్ఞానిని, అమర్యాద, క్షుద్ర, చలమధుర సూర్య, ప్రసాదుడు, ఇవి దుర్లక్షణాలని నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఏమేమి లేవు కదా. వేదాలు చెప్తున్నాయి కదా, ఏమని? అఖిలహేయ ప్రచనీక కళ్యాణైకత అని చెప్పారు కదా. కనకవ స్వామి ఉయ్యాల్లో ఊగడం కాదయా, మమ్మల్ని అనుగ్రహించవలసినటువంటి బాధ్యత నీది. నీవు అభిప్రాయం చేసావు, నీ మాటను మేము నమ్ముతున్నాం. లోకంలో ఏ రకమైనటువంటి మానవుడుగా ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తన మా దగ్గర లేకపోయినా నీ మాట మీద మాత్రం పూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. దాన్ని నీవు నిలుపుకో అని మనందరినీ ఆశ్రయింపచేసి ఆయన యొక్క ప్రతిజ్ఞను గుర్తు చేసి మనకి ఆయనకి మధ్య తాను వారధిగా ఉండి పురుషకారం చేస్తూ భగవంతుని పాదాల మీద మనందరం మోకరిల్లేట్టుగా చేసినటువంటి అద్భుతమైనటువంటి వ్రతమే ఈ శ్రీ వ్రతము, ధనుర్మాస వ్రతము, నీరాట వ్రతము. ఎన్నో పేరు కదా. ఇలాంటి అద్భుతమైనటువంటి వ్రతాన్ని భావనారాయణుని దివ్య సన్నిధానంలో మీరందరూ జరుపుకున్నటువంటి పుణ్యాత్ములైన మీతో కాసేపు గడపడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. నారాయణుడు భగవంతుడి పేరు కాదు సుమా, భగవంతుడి యొక్క ఉద్యోగం పేరు. ఆయన పేరేమిటి? కృష్ణ. ఆనందమునిచ్చువాడు ఆయన కృష్ణ, ఆయన పేరు. కానీ నారాయణుడు ఆయన ఉద్యోగం పేరు. లోకంలో ఎవరికైనా వాళ్ళకుండేటువంటి ఉద్యోగంలో ఉండే పొజిషను, లేదు వాళ్ళకుండేటువంటి ఏదైనా ఒక బిరుదు, లేదు వాళ్ళకుండేటువంటి ఏదైనా ఒక పొజిషను ఉంటే అలా పిలిస్తే ఎవరికైనా ఇష్టం. ఎమ్మెల్యే గారు అంటే ఆయనకి ఆనందం, ఆయనకి ఏదో ఉంటుంది పేరు. కలెక్టర్ గారు అంటే వారికి ఆనందం, అమ్మగారు అంటే ఆవిడికి ఆనందం, అయ్యగారు అంటే వీరికి ఆనందం, స్వామీజీ అంటే మాకు ఆనందం కదా. అంతేనా కదా? కలెక్టర్ గారు పెట్టుకుని పేరు పెట్టి పిలుస్తాం. దేవాలయ అధ్యక్షుడు ఎవరి ప్రెసిడెంట్ గారు అంటే ఆయనకు ఆనందం. ఎవరు ప్రెసిడెంట్ అయితే వారు. ఈవో గారు వచ్చారు. ఈవో పెద్ద ఆకాశం నుంచి వచ్చేసినట్టు దేవాలయంలో ఈవో గారు రాగానే స్టాఫ్ అంతా ఈవో గారి పేరు లేదా? సుబ్బారావు గారు వచ్చారు అనొచ్చు కదా. అంటే అది బాధపడతారు. వాళ్ళు పేరు పెట్టి పిలుస్తారా? నేను ఇంత పెద్ద దేవాలయానికి నేను ఈవోని కనుక ఈ ఈవో బాగా ఉంటుంది ఎవరికైనా. అందుకని వాళ్ళ ఇగో దెబ్బతినకుండా వాళ్ళ పొజిషన్ని ఒక్కసారి మనం పిలిస్తే వాడికి ఆనందం, మనకు పోయేదేమో. అందుకని కృష్ణ అని పిలవడం కంటే నారాయణ అని పిలిస్తే ఆనందం. అందుకని ప్రబంధ ఆరంభంలోనే నారాయణనే నమక్కే మరై తరువానంటూ నారాయణ శబ్దాన్ని చెప్పింది. మధ్యలోకి వచ్చేసరికి స్వామి కోపం వచ్చిన నారాయణ అంటారా అని. ఎందుకు కోపం వచ్చింది? దాన్ని ప్రదోషము అంటారు. ఇప్పుడు మీ వారు పెద్ద ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, మీరు ఇంటికి రాగానే రండి మేనేజర్ గారు అని భార్య పిలిచింది అనుకోండి, భర్త కోపం ఏడు ఇష్టపడింది ఏంటి? బజారు వెళ్తే పెద్దవాడు మేనేజర్ అంటున్నాడు, ఈవో అంటున్నాడు, ఇలా అంటాడు. ఇంట్లో నువ్వు కూడా అలాగే పిలుస్తావా? నాకు ఏమాత్రం స్వాతంత్ర్యం ఇవ్వరా? నేను ఎప్పుడు ఇలాగే పిలుచుకుంటానా? అవునా కదా? అదే కోపం వచ్చింది కృష్ణుడికి. నారాయణ అన్నావు కదా, నారాయణనే అడుగు అన్నాడు. చూడు ఆ మాత్రం అర్థం కాదే. ప్రేమ ఎక్కువైనప్పుడు అప్పుడప్పుడు మనవాళ్ళు ప్రేమ ఎక్కువ ఏం చేస్తున్నారంటే మొగుడిని ఎలా అంటున్నారు. స్ట్రైక్ ఇదివరకు ఏమండి అని పిలిచేవారు. ఆ ఏమండి పోయి ఏమో ఇప్పుడు ఇంకా రండి పేరు పెట్టి పిలవడం.
భర్తని భర్తగా ఎప్పుడు పిలవడం లేదని పేరు పెట్టి పిలవడం బాగా. మరి సినిమాలు అలవాటు చేసేయో ఏం అలవాటు చేసేయో కానీ ఇలానే అందుకని ప్రేమతో పిలిచారేవా సరే ఒక్కసారి 2 సార్లు పిలిస్తే అయిపోతామని లోకం అంతా చూడు. ఒకసారి వెళ్ళి చూడు లోకంలో ఏం జరుగుతుందో. ఏ ఆడలే మొగుడిని పేరు పెట్టి పిలవకుండా అసలు ఉండడం లేదు. ఇది ఎప్పుడు తయారైంది? అక్కడి నుంచి తయారైంది ఇది. కనుక అలా ప్రేమతోటి నారాయణ అని పిలిచాను. నీవు నీ యొక్క వేషాన్ని మార్చుకొని భాషను మార్చుకున్నంత మాత్రాన నీవు కాకపోలేవు. కరెక్ట్ గారు ఏ రకమైనటువంటి హంగామా లేకుండా వచ్చి కూర్చున్నారు. కూర్చున్నానికి ఆలయ మర్యాదలన్నీ జరుగుతాయి. బీద వంటరోతి రావక్కర్లేదు, పోలీసు వాళ్ళు రావక్కర్లేదు. కరెక్ట్ గారు వచ్చారు అంటే ఆయన మర్యాదలన్నీ చేస్తాం అంతే. అలానే నారాయణత్వాన్ని కప్పిపుచ్చుకొని నీవు సర్వ సులభుడవై భక్తుడై ఏడియ వరకు ఏడియన్ అరియ విత్తహన్ అని ఆళ్వారు చెప్పినట్టుగా నీ సౌరభ్యాన్ని చూపించడానికి ఇక్కడికి వచ్చినా నీవు నారాయణుడు అని మేము గుర్తించాం. కనుక నారాయణుడు అంటే జీవనతోటి తనకుండేటువంటి బాంధవ్యాన్ని కలిగినవాడు. నరాణం అయనం యశసః నారాయణ నారాయణం యశసః నారాయణ. కనుక 2 విభక్తులు చెప్తున్నాయ్యా. ఏ ప్రకారం చెప్పినా కూడా నీవు నారాయణుడివి. నీతో ఉండేటువంటి సంబంధం మాకు నీవు విడగొట్టలేవు. మాతో ఉండేటువంటి సంబంధాన్ని నీవు విడగొట్టుకోలేము, మేము విడగొట్టుకోలేము. కొన్ని బాంధవ్యాలు విడగొట్టుకున్నామంటే విడిపోవడం. ఈ మధ్య ఒక ఆవిడ వచ్చి మా ఆయనతో రండి నేను డైవర్స్ ఇచ్చేసానండి. మరి డైవర్స్ ఇచ్చినా మా ఆయన అంటే ఇదేమిటండి ఇచ్చేసాం కదా డైవర్స్ పెడాగారం పోయింది. ఇంకా మళ్ళీ మా ఆయన అంటే ఏమిటి? మరి వాడు ఏమిటో సంగతి అంటే మా ఆవిడతో నేను ఇచ్చేసానండి పెడాగారం పోయింది. మళ్ళీ మా ఆవిడంటే ఏమిటండి? మరి ఏమన్నారండి? వాడికి మనకి. కనుక ఆ బాంధవ్యం విడగొట్టుకున్నా విడిచేది కాదు కదా. మనం అప్పుడప్పుడు అలాగే అవ్యక్తంగా మాట్లాడతాం. మా అన్నయ్య గారికి మాకు తెగిపోయింది. ఏం తెగింది? అన్నయ్య గౌరవం అంటావు కదా. కనుక ఇవి తెగొట్టుకుంటే తెగేటువంటి సంబంధాలు కాదయా. నీవు అమాయకుడుగా గొల్లకులంలో తిరుగుతూ మా అందరి మధ్య నీవు సర్వసులభుడైనంత మాత్రాన నీ నారాయణత్వంలో ఉండేటువంటి సంబంధ జ్ఞానం తెలియని వాళ్ళం కాదు. మాకు కావలసినటువంటి ఆ సంబంధ జ్ఞానాన్ని ప్రకాశింపచేయమని ఫలశ్రుతిగా అద్భుతంగా ప్రారంభం చేసి చివరిలో అందంగా నారాయణతోటి మనం తెగొట్టుకుంటే తెగేది కాదు కనుక ఆ బాంధవ్యాన్ని కొనసాగించుకుంటూ మనకు కావలసినటువంటి ప్రయోజనాలు మనం పొందుతాం. నీకేం ప్రయోజనం కావాలంటే ఇక్కడైనా ఐహలౌకికం ఐశ్వర్యం స్వర్గాద్యం పారలౌకికం కైవల్యం భగవంతంచ మంత్రోయం సాధయిష్యతి. ఈ నారాయణ మంత్రం సమస్తమైనటువంటి దురితాలను తొలగిస్తుంది. నీకు ఏది కావాలో అది ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తిని తొలగిస్తుంది. కనుక నారాయణని ఆశ్రయించండి. అద్భుతంగా నారాయణ సంబంధాన్ని ఒక వ్రతంగా మనందరి చేత చేయిస్తూ ఈ వ్రతం చేయడం వలన సమాజానికి శ్రేయస్సు. కనుక వ్రతం చేసేటువంటి వాళ్ళు చాలా నిష్ఠగా చేయాలి, నియమంగా చేయాలి, ప్రేమగా చేయాలి. ఈ వ్రతమే మనందరూ ఈ వేళ సుఖరంగా భోజనం చేస్తున్నామంటే, ప్రకృతిలో ఈ మాత్రం జీవిస్తున్నామంటే ఆసేతు హిమాచల పర్యంతం ఈ ధనుర్మాస వ్రతాలు కావటం వలననే ప్రయోజనం. అయినా ఇంకా పగడ్బందీగా మనమంతా వ్రతాలను చేయవలసిన అవసరం ఉంది. ఈవేళ ప్రపంచం బాగాలేదు, అశాంతిగా ఉన్నది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఆరంభమై ఈవేళ ఇరాన్లో ప్రారంభం అయిపోతుంది. రష్యాల వాళ్ళని ముసుగొలుపుతున్నాడు. యుద్ధం జరగడం గత్యామి అనే పరిస్థితి ఏర్పడింది. దేశాల మధ్య ఐక్యత లేదు.
రాష్ట్రాల మధ్య ఐక్యత లేదు, నాయకులలో ఏకరూపత లేదు. ఒక పక్క ఉగ్రవాదం, మరొక ప్రక్కన తీవ్రమైనటువంటి కొత్త రోగాలు. మానవుడికి శాంతి లేకుండా జరుగుతుంది. మనమంతా శాంతిగా జీవించాలి, సుహృద్భావంతో జీవించాలి. ప్రపంచమంతా కూడా ఐక్యతగా కలిసి మెలిసి మెలగాలి. ఈ వాతావరణం కావాలి. ఈ వాతావరణాన్ని ఆండాళమ్మ ఆశించి, అందుకనే ధనుర్మాస వ్రతానికి విశ్వజనీనమైన వ్రతము అని పేరు. విశ్వానికి శ్రేయస్సు కలిగించే వ్రతం. కేవలం ఆలయాలలో ఒక పడిగట్టుగా ఉదయం రావడం, పూజలు చేయడం, పారాయణ చేయడం, తీర్థప్రసాదం కోసం కాదు, సంప్రదాయం కోసం చేసేటువంటి వ్రతం కాదు ధనుర్మాస వ్రతం. లోకక్షేమం కోసం చేసేటువంటి వ్రతం. లోకంలో మనం కూడా ఉన్నాం కదా. మన వాడి మధ్య కొత్తగా శ్లోకం కనిపెట్టారు, అందరూ బాగుండాలి, అందులో నేను. ఈ శ్లోకం చాలా తప్పు. అందరూ బాగుండాలి ఫైన్, మళ్ళీ నేనుండాలి అన్నామంటే నువ్వు ఎందుకు పలికిరావు? ఎంతసేపు నేను, నాకు, నా వలన, నా చేత, నా యొక్క ఈ విభక్తులన్నీ నాకేనా? ఈ స్వార్థమే ప్రపంచంలో ఇక ఈ రకమైనటువంటి అశాంతికి ప్రతి వ్యక్తిలో నేను అనేటువంటి యుగం బాగా వ్యాపించింది. ఎంత వ్యాపించిందో తెలుసునా? నారాయణత్వం వ్యాపించినంతగా వ్యాపించింది. ఇది తొలగించడం చాలా కష్టమండి. మాటల్లో చెప్పుకోవడానికే కానీ చేతల్లో అది మాకు కూడా ఉందనుకో. మనందరం కలిసే ఉంటున్నాం కదా, మీకున్నది మాకుండదా? మీరు 4 మాటలు డబ్బడబ్బా తిట్టేశారనుకోండి, నేను జియర్ స్వామిని నన్ను తింటారు, నాలో యువకురా. కనుక తిట్టినా తిట్టకున్నా మాకు ఇది జరగాలి అని ఏదైనా మనం ఒకటి ఆశించామంటే అది ఆశించకపోతే వచ్చేస్తుంది. మేమేది ఆశించలేదు, పూర్ణకు మాలు ఆశించలేదు, ఏది ఆశించలేదు. ఏదో మీరు ప్రేమగా ఇచ్చారు కనుక కాదనలేకపోయాం, మీకు ధన్యవాదాలు. అంతవరకు అదే నేను ఆశించాను అనుకోండి. పూర్ణ కుంభం ఎంత గ్రాండ్గా ఉండాలి అని ఇలాంటివి ఏవో పెట్టుకొచ్చావు అనుకోండి, అప్పుడు మా యువ దెబ్బతింటుంది కదా. ఇలా కాదండి, ఇలా చేయాలి. నేనున్నాను, నేను కూడా ఉండాలి అని నీవు ఎప్పుడైతే అనుకున్నావో నీ యువ దెబ్బతినేది అని అర్థం. అది ఉండదు. ఆత్మాభిమానం వరకు ఉండొచ్చు, కానీ ప్రతి విషయంలో నేను అనేటువంటి పనికి రాదు. అదే ఈ వేళ ప్రపంచ అశాంతికి కారణం. ఈ అశాంతిని తొలగించాలి. ఎవరి వల్ల? ఐక్యరాజ్య సమితిలో మాకేమైనా ఉపన్యాసం ఇస్తారా? మనం ఏమైనా చెప్పగలమా? మన మాట ఎవడైనా వింటాడా? కదా. అందుకని మనం ఏది చేసినా, ఏది చేస్తున్నా నారాయణుడికి నివేదించడమే మన పని. మనం స్వతంత్రులము కాదు, పరతంత్రులము. వానికే చెందిన వాళ్ళం. తనకే యాహ ఎనైకొళ్ళు మీడేని ఆడవారు చెప్పినట్లుగా నీకోసం నీకే ఎలా కావాలో అలా చేసుకో అని ఒదిగిన వాళ్ళం. కనుక మన లోపల ఏర్పడేటువంటి భావ పరంపర ఆయనకు నివేదించడం తప్ప మనం ఒకటి చేయలేము. మాకు చిన్న బుర్రకి ఒక ఆలోచన కలిగింది. ప్రపంచంలో ఉండేటువంటి అశాంతి తొలగాలి, జీవరాశులన్నీ భగవంతుని అనుగ్రహంలో సుఖంగా ఉండాలి, అన్ని దేశాలు కలిసిమెలిసి స్నేహ సుహృద్భావంతో జీవించేలా మాకు చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించమని భగవంతుడిని ప్రార్థిద్దామని ఆలోచన వచ్చింది. అది కేవలం ప్రార్థనతో ఆగకుండా క్రియా త్రికరణ శుద్ధిగా ఒక కార్యక్రమాన్ని చేద్దాం. అగ్నిముఖావై దేవాః, దేవతలను మనం ఆరాధించాలంటే అగ్నితో ఆరాధించాలి. రోజు చేసేటువంటి పూజలో కూడా దేవాలయంలో రోజు అగ్ని కార్యం జరుగుతుంది. ఆ అగ్ని ఆహుతులు ఇస్తేనే భావనారాయణుడు ఆరగిస్తాడు.
అది ఉదయము సాయంత్రం చేస్తూ ఉంటారు ఆలయాలు. అది మనకు తెలియదు, వాళ్ళు ఏకాంతంగా చేసేటువంటిది. అలా అగ్ని ద్వారానే చేయాలి, దేవతల యొక్క అనుగ్రహం కావాలి. అందుకోసం మాకు అనిపించింది ఈ ధనుర్మాస కాలంలో అందరూ నారాయణ తత్వాన్ని పెద్దల ద్వారా వింటూ ఉంటారు కనుక మనం కూడా అన్ని ప్రాంతాల్లోకి వీలైనంత వరకు వెళ్ళి ఈ వ్రతం చేసేటువంటి వారందరూ కూడా మేం చేస్తూ ఉండేటువంటి ఈ ప్రపంచ శాంతి కోసం చేసే మహాయజ్ఞాన్ని, దానికి శ్రీమన్నారాయణ మహాయజ్ఞం అని పేరు. ఏప్రిల్ 19 నుండి 26 వరకు 8 రోజుల పాటు సప్తాహ్నిక దీక్షతో చేస్తూ ఉండేటువంటి యజ్ఞం. ఈ యజ్ఞంలో సామూహికంగా 1,000 సార్లు నారాయణ మంత్రం జపం చేయాలి. 1,000 సార్లు నారాయణ మంత్రంతో ఆహుతులు ఇవ్వాలి. ప్రవచనం ఎంతసేపు చెప్పుకున్నా ఖర్చు ఉండదండి, సుఖరంగా చెప్పుకోవచ్చు. ఇది జ్ఞాన యజ్ఞం. కానీ ద్రవ్య యజ్ఞం ఉన్నదే, ఆ యజ్ఞం చేయాలంటే పెద్ద ఎక్కువ ఖర్చే కాదండి, సింపుల్గా 5 కోట్లు ఖర్చు. అంటే యజ్ఞానికి 5 కోట్ల మరి కావద్దండి. 254 మంది ఇలాంటి శ్రీ వైష్ణవ ఆచార్యులు మహానుభావులు పెద్దలంతా ఏం చేస్తారు? 8 రోజుల పాటు వాళ్ళ అద్భుతమైనటువంటి నారాయణ మంత్ర దీక్షలో వారు కేవలం ఫలాహారం తీసుకొని కార్యక్రమాన్ని చేస్తారు. ఉదయం సాయంత్రం చేయాలంటే మధ్యాహ్నం భోజనం చేయకూడదు. ఇది నారాయణ మంత్రం కనుక ఇంత నిష్ఠగా చేసేటువంటి ఆచార్యులకు దక్షిణిస్తూ ఇవ్వకుండా మనం పంపించామనుకోండి యజ్ఞ ప్రయోజనం ఉండదు. కనుక వారికి దక్షిణ సమర్పించాలి. ఆజ్యావృతులు 1,000 సార్లు వేయాలంటే 15,000 కేజీల ఆవు నెయ్యి కావాలి. ఒక్కొక్క కేజీ 1,000 రూపాయలు. 1,50,00,000 కేవలం గోఘృతానికే ఖర్చు అవుతాయి. ఇంకా మళ్ళీ యాగశాలల నిర్మాణాలు, హోమగుండాల నిర్మాణం, 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. మరి వారికి భాజనాదులన్నీ ఏర్పాటు. అందుకోసం మన హిందువులు ఎన్నో కోట్ల మంది ఉన్నారు కనుక ఉభయ రాష్ట్రాల్లో ఉండేటువంటి మనవాళ్ళందరి దగ్గర ఒక భిక్షాపాత్రని ఇలా పట్టుకొని అమ్మను ప్రార్థన చేస్తే ఆ అమ్మ అనుగ్రహంతో యజ్ఞాన్ని నిర్వహించవచ్చును అని ఆలోచన చేసి దసరా పండుగ రోజున ఉత్తరాంధ్రాలో ప్రారంభం చేసి రోజు ఇలా తింటున్నాం. మళ్ళీ తెల్లవారి 10:30 కల్లా కాకినాడలో ఉండాలి. మళ్ళీ రాత్రికి విజయవాడ చేరాలి. మళ్ళీ నుండి ఉదయానికి హైదరాబాద్లో ఉండాలి. ఇలా రోజు పరివ్రాజకులు అని పెట్టినందుకు తిరుగుతా ఈ కార్యక్రమంలో నారాయణ తత్వాన్ని వినిపిస్తూ ప్రపంచ శాంతి కోసం చేసేటువంటి యజ్ఞంలో మీరందరూ యజ్ఞ భిక్షను సమర్పించండి అని కోరుతూ ఊళ్ళోకి వచ్చేటప్పుడు మేము అంత డబ్బు తెచ్చుకోలేమండి, పర్వాలేదు. ఇవ్వగలిగినంత ప్రేమతోటి భిక్షాపాత్రలో వేయండి. ఎంత వేశారు అనేది ప్రధానం కాదు. అని ఆ యజ్ఞానికి కార్యకర్తలు కొంతమందిని కోరాం. వారు దగ్గర రసీదు పుస్తకం ఉంటుంది, అలాగే ఫోన్ పేరు, వాట్సాప్ పేరు, పేరు ఉంటాయి కదా, ఆ పేర్లకు మీరు దాన్ని ఉపయోగించి ఎవరైనా 1 కేజీకో 2 కేజీలకో ఇవ్వాలనుకున్న వాళ్ళు ఫోన్ పే ద్వారా కానీ అకౌంట్ పే ద్వారా కానీ ఎలా అయినా సమర్పణ చేయవచ్చు. ఇప్పుడే ఇవ్వాలనే నియమం లేదు. మన కార్యకర్తలు ఉన్నారు, యజ్ఞాన్ని మేము సహకరిస్తాము అని చెప్పిన వారు కనుక ఇలా మీరందరూ కూడా యజ్ఞానికి సహకరించండి. అమ్మ గోదమ్మ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పింది. ఏమని? అయ్యయు పిచ్చేయు ఆందరయు కైకాడు. పెద్దలకు ఇచ్చేటువంటి మర్యాదపూర్వకమైన దక్షిణ సమర్పించవచ్చు. దీనులైన వారికి దయతో ఇచ్చేది ఇవ్వవచ్చు. కనుక ధనుర్మాస కాలంలో మాలాంటి భిక్షుక సన్యాసి రావడం యజ్ఞం కోసం ఒక రకంగా మీ అందరికీ అదృష్టమే. ఇది ప్రతిసారి జరిగేదా?
ఇలాంటి అవకాశం తరతరకి జరగదు. కనుక యజ్ఞ భిక్షా కార్యక్రమాన్ని భావనారాయణ సన్నిధానంలో మీ అందరి తోటి పంచుకుందాము అని యజ్ఞ వైభవాన్ని రావడం జరిగింది. మీరెంత ప్రేమతోటి మాకు స్వాగతాన్ని పలికి పరమాత్మ సన్నిధిలో ఇంతసేపు మేము భగవద్ వైభవాన్ని అనుసంధానం చేసుకునేటువంటి భాగ్యాన్ని కలిగించిన మీ అందరికీ జగన్మాత మహాలక్ష్మి కటాక్షం కలగాలి అని మేము అనేక మంగళ శాసనాలు చేస్తూ భావనారాయణ స్వామి సన్నిధానం చాలా చరిత్ర కలిగినటువంటిది, అద్భుతమైనటువంటి వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం మహనీయులైనటువంటి ఆచార్యులు స్వామికి దివ్య ఆరాధన కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఈ ఆరాధనలు సమాజ శ్రేయస్సుకు వినియోగపడాలి. మన ఇంట్లో చేసుకునేది మన వరకే ఉపయోగపడుతుంది. ఆలయాలలో చేసేటువంటివి సమాజానికి వినియోగపడతాయి. మనం ఏ పని చేసినా అందరూ క్షేమంగా ఉండాలని చేసేది కనుక మన కార్యక్రమాలని ఆలయ కేంద్రంగానే జరగాలి. ఈ నియమం చాలా అవసరం. ఈవేళ ఆలయాలు దాటిపోయి గ్రౌండ్లో చేసుకునేటువంటి సంస్కృతి వచ్చింది. అది మంచి సంస్కృతి కాదు. ఆలయాలు అనేవి విజ్ఞాన కేంద్రాలు. మన దగ్గర విజ్ఞానానికి కేంద్రం కనుక భగవంతుడు మనని మనిషిగా తయారు చేయాలి. మనలో మానవత్వాన్ని పెంపొందింప చేయాలి. మనలో ప్రేమను తయారు చేయాలి. ఆ ప్రేమ జీవనం మనం సమాజంలో కలిసి జీవించేటువంటి భాగ్యాన్ని పరమాత్మ అనుగ్రహిస్తాడు. కనుక మంచి వేదికగా మీరు చేసుకుంటూ ఉండేటువంటి ఈ వ్రత ప్రయోజనం సమాజానికి అందాలి అని మేము భగవంతుడిని ప్రార్థిస్తూ మీ అందరికీ బిడ్డ తరాన భావనారాయణ యొక్క దివ్య అనుగ్రహం కలుగుగాక అని మీకు మంగళాశాసనం చేస్తూ ఈ క్షేత్రం భక్తులకు పొంగు బంగారంగా ఉండి విరాజమానంగా ఈ క్షేత్రం విలసిల్లాలి అని క్షేత్రానికి మంగళాశాసనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. స్వామివారు ఫలశ్రుతి అయినటువంటి ఈరోజు వేంచేసి మనకి ఫలాన్ని ఇవ్వడం జరిగిపోయింది. కైంకర్యశ్రీ మనకి ప్రాప్తి జరుగుతోంది. మనం కూడా ఆండాళ్ తల్లి యొక్క బిడ్డలం కాబట్టి గోదాగ్రులుగా వారు వేంచేసి వారి యొక్క అమ్మవారి యొక్క ఆశ అందరూ హాయిగా ఉండాలనే ఉద్దేశంతో చేసేటువంటి యజ్ఞానికి మనకి ఒక కైంకర్యం చెప్తే ఒండ్రు నూరాహ ఒకటికి 100 మనం చెయ్యాలి. అది మన ఆండాళ్ తల్లి పుత్రులుగా మన యొక్క బాధ్యత. ఇప్పుడు ఏం తెచ్చారో అది ముందు సమర్పించండి. ఇది తీసుకున్నారు కదా, తీసుకుంటే మనకి ఇంకో పొలం చేయక్కర్లేదు. దానికి 100 మనం మళ్ళీ ఇస్తూనే ఉండాలి. అలా ఇంకా మరొకకుండా అన్ని రకాల్లో కూడా ఆ కైంకర్యాన్ని వారు మన దగ్గర నుంచి స్వీకరించాలని వారి తిరువడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ మనకు తెలిసిన వాళ్ళు అందరూ కూడా సుఖంగా ఉండాలి అంటే ప్రపంచం శాంతిగా ఉండాలి కాబట్టి తప్పకుండా ఈ కైంకర్యంలో ఏప్రిల్ 19 దాకా కూడా చేస్తూనే ఉండాలి ప్రార్థిస్తూ అటువంటి భావం మనలో ఈ భావనాన్ని కలిగించాలని వారి తిరువడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ అడిగే ప్రారంభం. ఓం నారాయణ దుర్గారూప గుణైశ్వర్య ధీర అత్యనవరికాధ్యేయ అసంఖ్యేయ అమ్మాయి
దూరంగానే ఉంటాను. దూరం స్వామి అమ్మ వేర్లక్ష్మి స్వామి చాలా కార్యక్రమాలు మంగళ బాగా చేయాలి. అలా వస్తుంది. మా తమ్ముడు మా వారు 8 గంట కార్ చేసి రావాలా గంభీరం భోజనాభిగాయ వాస్తాద్వైతాత్రికాయ జగత్పూర్ణ మహాద్రియే మల్లీ భగవరాజ్ఞే తస్మై కల్పమాలా కల్పమాలా సౌందర్య
మహాలక్ష్మ్యం శ్రీ భూదేవ్యం శ్రీ గోదాదేవ్యం శ్రీ గోదాదేవ్యం శ్రీ అనంతారం శ్రీ గరుడాయనం శ్రీమతే విశ్వసేనాయనం శ్రీ బలాంబుజాం శ్రీమతే రామానుజాం భావం వైద్యేనవాహం ప్రమోదాయినేనవాహం హరిణేనవాహం సోమేనవాహం భోజనేనవాహం నారాయణ పరమయామి ఓం హైవేద్యం తత్సర్వరేణం భక్తో దేవశ్రీమణి శ్రీ